అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఈ రోజు శ్రావణ శుక్రవారం చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే ఏదైతే నాగబాబు సతీమణి ఎవరుందో ఆవిడ చేతుల మీదుగా ఈ రోజు వరలక్ష్మి వ్రతాలు భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆమె ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత తొలిసారి జరుగుతున్న వరలక్ష్మి వ్రతాలు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అంటే అందరికీ కూడా శారీస్ అవి పంచిపెడుతున్నారు, పసుపు కుంకుమతో పాటు. చాలా బాగుందండి, రెస్పాన్స్ కూడా చాలా బాగుందంట. పూజా సామాగ్రి అన్నీని వర్షం వచ్చినా చాలా మంది వచ్చి అందరూ చాలా బాగా చేసుకున్నారు. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఎంతమందికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పంపించడం జరిగింది? చీరలు అలాగే పసుపు కుంకుమ అన్ని 6,000 మందికి పంపించారు. ఎలా ఉంది మేడం తొలిసారిగా మీ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఎలా ఉంది సార్ మీ ఫీలింగ్? నాకు చాలా బాగుందండి, వచ్చి అమ్మవారి దగ్గర కూర్చుని ఇలా పూజ చేయడం ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా ఉందండి, చాలా బాగుంది. అయిందా మేడం, పూజ అయిందా మేడం? అయింది. పాతగా పుణ్యక్షేత్రం అంటే ఎంతో చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంలో ఈ విధంగా ఇక్కడ పూజలు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? మెగా ఫ్యామిలీకి అంతా కూడా ఇక్కడ పిఠాపురం ఉండడం అంటే ఇదివరకు నేను వచ్చి 10 years బ్యాక్ వచ్చానండి, అది వేరేగా ఉంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అక్కడ అమ్మవారి దగ్గర కూర్చుని ఇంతమంది మధ్యలో చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఇంకా పిఠాపురం టెంపుల్ టూరిజం చేస్తారని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు మొత్తం అంతా కలిపి పవన్ కళ్యాణ్ గారు? అది నాకు ఇంకా తెలియదండి. అంటే నాకైతే ఇప్పుడు ఈవో గారు ఉన్నారు కదా, ఆవిడతో చెప్పాను ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని. డెవలప్ చేస్తే బాగుంటుంది. మహిళ ఆడపడుచున్న స్పందన ఏ విధంగా ఉందండి మీకు ఇక్కడ? అండి బాగుందండి అంతా కూడా. కళ్యాణ్ గారి కంటే ఇష్టం లేని ఎవరు ఉంటారు? ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం ఈ రోజైతే భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే శ్రావణ శుక్రవారం సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారో అందులో ఎవరైతే నాగబాబు సతీమణి ఆవిడ కూడా ఇక్కడ పాల్గొని, పద్మ గారు పాల్గొని భారీ ఎత్తున ఇక్కడ మహిళలు ఆవిడ చేతిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 12,000 చీరలు పంపించిన నేపథ్యంలో 6,000 చీరలు ఇక్కడ పంపిణీ చేసిన తర్వాత ఏదైతే చేబ్రోలో తన నివాసం వద్ద కూడా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం, అలాగే ప్రసాదాలు, అలాగే మొత్తం ఈ యొక్క ఆడపడుచులకు అయితే కానుకగా ఎన్ని కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత డబ్బులతోనే పంపించడం కాకుండా తొలిసారిగా తన ఎమ్మెల్యేగా పిఠాపురంలో గెలిచిన తర్వాత ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులకైతే ఏదైతే నాగబాబు సతీమణి పద్మగారి చేతుల మీదుగా ఈ యొక్క కానుక ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పూజా కార్యక్రమాల్లో కూడా ఈరోజు భారీ ఎత్తున చేస్తారు. అంతేకాకుండా పిఠాపురంలో తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత భారీ ఎత్తున ఏర్పాట్లు జరగకుండా ఇక పిఠాపురాన్ని ఒక టెంపుల్ టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే కంకణం కట్టుకున్నారు. అందులో మొదటి మెట్టుగా ఈ రోజు జరుగుతున్నటువంటి శ్రావణ శుక్రవారాలే మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.